టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై బీజేపీ టాస్క్ ఫోర్స్ కమిటీ ఆధ్వర్యంలో ఓయూ విద్యార్థి నిరుద్యోగ ప్రతిస్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీలో లైబ్రరీ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి టీఎస్పీఎస్సీ మాజీ సభ్యుడు సిహెచ్ విఠల్, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, ఓయూ విద్యార్థులు, నిరుద్యోగులు హాజరయ్యారు. ఈ 10 years వెయిట్ చేస్తే నెక్స్ట్ ఏం చేయగలుగుతారు? దేశానికి అతిపెద్ద ద్రోహం అంటే వనరులు తిరిగి ఫైనల్ గా ఒకటే సార్, మీరు అన్ని చూసే ఇక్కడికి వెళ్ళారు. మీ స్థాయిలోకి మేము రావాలంటే సరైన నిధులైనా అవకాశాలైనా చదువుతున్నటువంటి 95% మంది బడుగు బలహీన వర్గాల విద్యార్థులు. ఉద్యోగం విలువ నాకు తెలుసు. చాలా మంది అనుకుంటారు ఒక ఉద్యోగం అంటే కేవలం ఒక వ్యక్తికి సంబంధించింది కాదు. ఒక కుటుంబంలో ఒక విద్యార్థికి ఉద్యోగం వస్తే కేవలం ఆ ఉద్యోగి, ఆ విద్యార్థి బాగుపడ్డాడు, ఆ కుటుంబం మొత్తం బాగుపడతాడు. కుటుంబంలో ఉన్నటువంటి సమీప బంధువుల పిల్లలందరూ బాగుపడతారు. వాళ్ళకు ఒక స్ఫూర్తి అవుతారు. ఉదాహరణకు నేను ఒక మధ్యతరగతి రైతు కుటుంబం, గీత కార్మిక కుటుంబం. నాకంటే ముందర ఎవరు మా ఇంట్లో చదువుకోలే. నేను మా సిస్టర్ ఇద్దరమే చదువుకున్నాను. నేను ఒక్కరిని డాక్టర్ కావడం వల్ల ఈరోజు దాదాపు 15 నుంచి 20 మంది మా కుటుంబ సభ్యులు డాక్టర్స్, ఇంజనీర్స్, ఎంబీఏ లేకుంటే విదేశాలకు పోవటం జరిగింది. ఎందుకంటే స్ఫూర్తి ఇంట్లో ఒక్కడు ఒక ఉద్యోగి అయితే ఉన్నత చదువు చదువుకుంటే ఆ కుటుంబం